సో అంతే జాగ్రత్త కూడా ఉండాలా ప్రతి పనిలోనూ. మనల్ని నమ్ముకొని మన ఇంటి దగ్గర ఇది కూడా ఒక సెకండ్ వెనకమే మనకైతే మాత్రం కష్టమైనా సరే చేసి అమ్మని సంతోషంగా చూసుకోవాలన్నదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న మీ అందరికి కూడా. మీరైతే నాకైతే చిన్నపాటి సలహాలు ఇస్తున్నారు కదా, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఖాళీగా అయితే లేనండి ఈరోజు కూడా. ఈరోజు కొంచెం పనికి అయితే తొందరగా వెళ్ళేసి అయితే వచ్చాను. మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే ప్రతిదినం మీకు వీడియో రూపంలో అయితే తీసి పెడతానే ఉంటా. నేను చేసే ప్రతి పని మీకు చెప్తానే ఉంటా. కాకపోతే నిన్న అందుకు వెళ్ళిన పని అయితే కొంచెం నాకు కూడా ఇబ్బందిగానే ఉన్నది. రైల్వేలో రోజు చెట్లు కొట్టేది ఇచ్చారు. 2 రోజుల పని. కరెంటు దగ్గర ఉంది, దాంతోపాటు డేంజర్గా ఉంది. దానికి ఇంకా సైడ్ది వైర్ ఒకటి వచ్చిందండి. అది చాలా కరెంట్ వస్తుందంట, దానికి ఎక్కువ కరెంట్ వస్తుందంట. నాకైతే మా పల్లెటూరు యాసే వచ్చేస్తుందని ఎంత బాగా మాట్లాడాను చూసిన. మాట్లాడలేను నేనైతే, ఏమనుకోవద్దు. నా మాటలు ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టింటే సారీ అండి. ఇప్పుడైతే ఖాళీగా అయితే ఎక్కడ తిరగట్లేదండి. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మా చేలల్లో ఉన్నా. ఇది మా ఊరి దగ్గర ఉండే తిప్ప అండి. ఇది కొండని తిప్ప అంటాం మేము. ఇప్పుడైతే పని కట్టుకొని వచ్చా. అదే పని ఇక్కడికి ఒక పని అయితే కట్టుకొని. ఆ పని అయితే ఏది లేదండి. ఇదిగోండి ఈ 3 పొట్టేళ్ళు అయితే ఒక నెల కిందట అయితే తీసుకోవడం జరిగింది. నేనైతే ఇవి ఒక నెల అయిందిలేండి. కనీసం అంటే ఒక పిల్ల వచ్చేసి 4 నెలలు ఉంటుందండి ఒక పిల్ల. నేను కొన్నప్పుడేమో నాకైతే మాత్రం ఒక 15,000 పడ్డాయండి 3 పిల్లలు. నేను మా రైతుల దగ్గరే కొనుక్కున్నా. వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళేసి నాకు కావాలనేసి చెప్తే వాళ్ళు తక్కువ రేట్లో నాకు ఇచ్చేసారు. ఎందుకంటే మా దగ్గర బాగా ఎక్కువ అండి గొర్రెలు మా ఊర్లో పెంచడం కూడా. ఎంత కష్టమైనా సరే మన ఫ్యామిలీ కోసం మనం ఏ పని చేయడంలో తప్పు లేదండి. అలాగే కష్టమైన రిస్క్ ఎక్కువ ఉంటే మరి మనమైతే చేయకూడదు. ప్రతి పని రిస్క్, అరే ప్రాణం మీదకి వస్తుంది అంటే అంత అవసరం మనకైతే లేదు. కష్టంగా ఉన్నా సరే ఫ్యామిలీ కోసం చేయాలా, కరెక్టే. కానీ ఫ్యామిలీ కోసం అంతే జాగ్రత్త కూడా ఉండాలా ప్రతి పనిలోనూ. మనల్ని నమ్ముకొని మన ఇంటి దగ్గర మన అమ్మ, భార్య, పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళని సంతోష పెట్టడం కోసం మనం ఏ పని చేయడంలో తప్పులేదు. కానీ మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి. మాకైతే నా పనిలో అయితే నేను ఏ రోజు అయితే బాధపడలేదు. నాకు ఈ పని అయితే చేయగలుగుతా, చేస్తా. దాంతో ఎటువంటి వేరే మార్పు అయితే ఉండదండి. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇదిగోండి మా పొట్టేళ్ళని అయితే మేపుకుంటున్నా. ఇవి 3 నెలలు పోతే వీటిని ఒక అమ్మేయచ్చు. ఇది ఒక సెకండ్ ఇన్కమ్ లాగా పనిచేస్తుంది మనకు కూడా. మనకి ఎక్కువ అంటే ఎక్కువ అవసరం లేదు. ఏదో కొద్దిపాటికి తెచ్చుకోవాలి, వీటిని ఇలా మేపుకోవాలి. తర్వాత మనం చిన్నగా అమ్మేటోళ్ళకు అమ్మితే మంచిగా మనకు డబ్బులు అనేది వస్తాయండి. ఇది కూడా ఒక సెకండ్ ఇన్కమే మనకైతే మాత్రం. వీటిల్లో హెడ్ ఇదేనండి. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. లాక్కొని వెళ్ళిపోతా ఉంటుంది ఎటు పడితే అటు. అందులో కుక్కలు ఉన్నాయండి ఇటు సైడ్. ఒకవేళ పొరపాటున చంపేస్తే మనం చేసే ప్రయత్నంలో చాలా అడ్డంకి అయిపోద్ది. లైఫ్ అంటే అంత ఈజీ కాదండి నిజంగానే. నాకు తెలిసిన రోజు అయితే నేను అంత బాధపడ్డాను. అసలు చిన్నతనంలో అమ్మ పని చేసేది, నాన్న లేడు కాబట్టి అమ్మ ఒక్కటి చేసేది, చూసుకునేది కాబట్టి అంతగా తెలియదు నాకైతే అప్పుడు. కానీ నేను నా స్టేజ్కి వచ్చాను. బరువు బాధ్యతలని మన మీద పడతాయి కదండి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఎందుకు అండి ఎంత కష్టమైనా సరే చేసి అమ్మని సంతోషంగా చూసుకోవాలన్నదే బాగా అనిపిస్తుంది నిజంగా. అమ్మని సంతోషంగా ఉంటే చూసుకుంటుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అంత ఆనందంగా ఉంటుంది. ప్రతిసారి అమ్మ సంతోషపడినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కూడా అసలు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కూడా అమ్మకి చెప్పా. అమ్మ కూడా ఎంకరేజ్ చేసింది. తప్పలేదు నాన్న, అందరు చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా చిన్నగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు. వాళ్ళలాగా నువ్వు కూడా ఏదో నీ ప్రయత్నం, నీ వంతు నువ్వు చెయ్యి. నీకు ఏదో ఒక రోజు నువ్వు కూడా మంచి స్థాయిలోకి అయితే వస్తావు కదా. ఇప్పుడైతే నీ పరిస్థితి ఇలా అయిపోయింది నాన్నలేక. కానీ నువ్వు మాత్రం నీ కొడుక్కి నీ పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పింది.
నేను కూడా అదే కోరుకుంటున్నా. అసలు నాకు కొడుకు అయితే ఉన్నాడు కదండి, వాడికైతే మాత్రం నా పరిస్థితి అయితే వాడికి ఎట్టి పరిస్థితులు రానియను. నేనైతే ఫ్యామిలీలో ఒక రోజు చేస్తా, మా అమ్మని అందరినీ చూపిస్తా బ్లాగ్లో. ఓకే అండి, మీ సపోర్ట్ అయితే నాకు ఇలాగే చూపిస్తూ ఉండండి. ఖచ్చితంగా నేనైతే మాత్రం ఈ పరిస్థితి నుండి మంచి పరిస్థితికి వచ్చి మరే చూపిస్తా. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2 రోజులలో వీలు చూసుకొని ఇంటి దగ్గర ఆదివారం అయితే ఉంటా అండి. ఆ రోజు అయితేనేమో మా హోమ్ వ్లాగ్ అయితే తీసి మా ఇల్లు కూడా మీకు అయితే చూపిస్తా. మళ్ళీ చూడడానికి వీడియో అందరూ అన్ని అబద్ధాలు చెప్తున్నాను అనుకోండి. ఏదైనా నిజం ఉన్నట్టు మాట్లాడతా అండి, బయట అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. నాకైతే అబద్ధాలు ఆడే అలవాటు అయితే లేదండి, ఎటువంటి అలవాటు. మీకు జెన్యున్గా అనిపిస్తేనే మాత్రం నన్ను ఫాలో అవుతామండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే అండి. ఉంటా మరి, బాయ్.